హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ ఆత్మదర్శిని. గురువు గారైన పత్రి గారికి ప్రణామాలు. వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే ఆత్మ యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆత్మని ఎలా చేరుకోగలవన్న విషయం గురించి కూడా తెలుసుకుందాం. మొదట నేనెవరన్న విషయం గురించి మనం లోతుగా పరిశీలన చేస్తూ జ్ఞానం చేస్తూ నేనెవరు అని మన శ్వాస అయిన గురువును పట్టుకుని జ్ఞానం చేస్తూ, అంటే సుఖాసనంలో కూర్చోమన్నారు స్థిరంగా. వెన్నుముక స్ట్రైట్ గా పెట్టి కూర్చోవాలని ఇదేం లేదు. సుఖాసనం అంటే ఫ్రీగా కూర్చోవచ్చు. కళ్ళు మాత్రం మూసుకుని చేతులు రెండు క్రాస్ చేసుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని జ్ఞానంలో కూర్చుని మనం శ్వాసను గమనిస్తూ, వెళ్తున్న శ్వాసను వస్తున్న శ్వాసను గమనిస్తూ కూర్చుంటాం. అలా కూర్చున్నప్పుడు ఆ శ్వాస ఆటోమేటిక్ గా చిన్నదైపోతుంది. చిన్నదైపోయి నేనెవరన్న విషయం గురించి మనకి శ్వాస గురువే మనల్ని తీసుకెళ్తుంది అనమాట. చిన్నదైపోయిన శ్వాస మనలోని ఆలోచన స్థితిని తీసుకెళ్ళినప్పుడు మన బాడీ నుంచి లోపల ఆక్సిజన్ ప్రాణశక్తి అని కొంచెం తగ్గుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే బాడీ ఇంటర్నల్ గా యాక్టివ్ అయ్యి బ్రెయిన్ కి సిగ్నల్స్ ఇస్తుంది. ఆక్సిజన్ అంటే ప్రాణశక్తిని మనం తీసుకోవాలి. శ్వాస తగ్గిపోయిన వలన మనకి అనేసి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్ గా శాస్త్రం తెలుసుకోవటం, దాని ద్వారా మనకి కాస్మిక్ ఎనర్జీ రావటం, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట, అద్భుతాలు. దాని ద్వారా మన లోపల ప్రయాణం అంతర్ముఖం సులభం అవుతుంది. అంతర్ముఖంగా ప్రయాణించినప్పుడు ఆ లోపల చైతన్యమే నువ్వన్న విషయం తెలుస్తుంది. నేనెవరు అంటే ఆత్మస్వరూపం. ఆత్మ అంటే ఆత్మ యొక్క లక్షణాలు ఏమై ఉంటాయి? నేనెవరో అని నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు భగవంతుడికి ఉన్న లక్షణాలే ఆత్మకు ఉంటాయి. అంతర్వాణిగా ఆత్మ ఏం చెప్పింది అన్నది ఆదిశంకరాచార్య గారు ఏం చెప్పారంటే, శరీరంగా స్థూలంగా కనిపించే శరీరాన్ని నేను కాదు, సూక్ష్మ శరీరాన్ని నేను కాదు అని ఆత్మ చెప్తున్నట్టుగా అనమాట. మనకి కనిపించే ప్రాణ అపాన ఉదాన వ్యాన సమాన వాయువులను నేను కాదు, స్థూల దేహంలో కనిపించే రక్త మాంస ఎముక మాధ్యములు నేను కాదు. ఇంకేం చెప్తున్నారంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు నేను కాదు. నేనెవరిని అంటే మనకి కనిపించే కర్మేంద్రియాలు నేను కాదు, జ్ఞానేంద్రియాలు నేను కాదు, ఉపవాయువులు నేను కాదు, పంచప్రాణాలు నేను కాదు. రాగద్వేషాలకు అతీతంగా ఉంటది. లోగం మదమోహ వాచర్యాలు ఈ షడ్వర్గాలు నేను కాదు. పురుషార్థాలు చతుర్వేద పురుషార్థాలు కూడా నేను కాదు. సర్వాత్ముడను, నిత్యముక్తుడను, నిర్వికార స్వరూపుడను. నేను ఎవరిని అంటే నేను చిదానంద రూపుడను. శివోహం అంటే చిదాకాశ రూపంతో సమానమైన వాడిని. ఇటువంటి నిరాకారం, ఇంకే ఆకారము ఉండదు. శబ్ద స్పర్శ రూప ఏమీ ఉండవు. అవన్నీ కూడా నాకు లేవు. నాకు మరణం లేదు, మరణ భయము లేదు. స్త్రీ పురుషుడను నపుంసుడను కాదు. జాతి భేదం లేదు. నాకు పుట్టుక చావు లేదు, తల్లిదండ్రులు లేరు, నాకు బంధువు మిత్రులు ఎవరో లేరు. నేను ఎవడని అంటే సిద్ధానంద రూపుడను. ఏ విధమైన విషయాలు నాలో లేవు. నిరాకార రూపుడను, వ్యాపకుడను, సర్వదేశ సర్వ వస్తువులు యందును ప్రకాశమై ఉండేవాడును. సర్వము నేనై ఉంటాను, కానీ ఇంద్రియాలకు గోచరం కానివాడని. నేను ముక్తుడను కాదు, భక్తుడను కాదు. నాకు సంఘం అంటూ ఏమీ లేదు. కేవలం జ్ఞానానంద స్వరూపుడను నేను మాత్రం చిదాకాశ రూపాన్ని. పుణ్యం లేదు, నాకు పాపం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. మంత్రం కానీ పుణ్యతీర్థం కానీ నేను కాదు. వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఏమీ నేను కాదు. యజ్ఞయాగాదులు అంతకన్నా కాదు. భుజించు క్రియ చేయుట, భుజించు వాడను అనుభవించు వాడను కూడా నేను కాదు. నేను చిదాకాశ రూపాన్ని. నాకు వీటితోని నాకు సంబంధం లేదని ఒక మాటలో చెప్పారనమాట. అంటే భగవంతుడికి ఏ అయితే లక్షణాలు ఉన్నాయో, నిర్వికార రూపుడని అనేసి ఆ శివుడి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఈ ఆత్మకి ఉన్నాయనేసి ఆదిశంకరాచార్య మనకి ప్రబోధించారనమాట. ఇలాంటివి ఈ గుణాలున్న ఆత్మని మనం తెలుసుకోవడానికి ఇంకొంచెం లోతుగా పరిశీలించి అంతఃకరణలు అనమాట 4 ఉంటాయి. మనసు, బుద్ధి, చిత్తాహంకారాలని వాటి గురించి తెలుసుకుంటే మనం ఈజీగా కీ పాయింట్స్ ని చేరుకోగలుగుతాం అనమాట. ఆత్మని దర్శించే ప్రయత్నం మనం చేయగలుగుతాం. ఇంత చిన్న వీడియోలో చెప్పలేం కాబట్టి మరొక వీడియో చేసి దాని ద్వారా మీకు మరిన్ని ఇంకా లోతైన విషయాలను అందిస్తాను. మనం ఒక్కో దాని గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క వీడియోగా వస్తుంది. మనసు ముందు, తర్వాత బుద్ధి,
చిత్త, అహంకారాలు. ఈ 4 గట్ల గురించి మనం క్లియర్ గా తెలుసుకుంటే ఆత్మని ఏ విధంగా శక్తించుకోవచ్చు అని తెలుసుకోవచ్చు. నమస్తే.